అపోస్తులుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 26 వచనం లేఖన పఠంగా చదువుకుందాం. వాక్య పఠన భాగంగా చదవండి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను అని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మాకైన తండ్రి, మహోన్నతుడైన మా దేవ, చదవబడిన ఈ లేఖన భాగంలో నుంచి మాతో మాట్లాడండి. నీవు మాకు నేర్పిస్తే మాకు మేలు. నీ వాక్యమే మాకు బ్రతుకు, నీ వాక్యమే మా జీవనానికి ఆధారం. అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మా కొరకు చేసిన సమస్త కార్యాలను బట్టి స్తోత్రాలు తండ్రి. అభ్యంతరపరచూచి సాతాను దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించి నేను ఆసక్తి కలిగి క్రమముగా మర్యాదగా నేను ప్రవర్తన కలిగి నేర్చుకొనున్నట్లుగా అందరినీ బలపరచండి. ప్రతి సాతాను అంధకార చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ కొరకు నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపచేత నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దయచేయమని క్రీస్తు యేసు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లరా, ఈరోజు ఒక అంశాన్ని మనం నేర్చుకుందాం. మనం భూలోకంలో జీవిస్తున్న ఈ జీవితంలో ఎన్నో రకాల కష్టాలు, నష్టాలు, సమస్యల్లో మనం ఉండడం అనేది జరుగుతుంది. ఆ యొక్క సమస్యల గుండా మనం వెళ్ళడం అనేది జరుగుతుంది. అది మనం కోరి తెచ్చుకున్నటువంటి సమస్య కావచ్చు, లేదా ఎదుటి వారి నుండి వచ్చినటువంటి సమస్య కావచ్చు. ఇలాగా ఒక శ్రమలో ఒక మనిషి ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క శ్రమను మనిషి చూసినప్పుడు ఆ శ్రమను బట్టి అతడు బాధపడ్డము, ఆ శ్రమను బట్టి అతను కుంగిపోవడము జరుగుతూ ఉంటుంది. అయితే దేవుడు సహాయం చేయడా? మనం ఏదైనా సమస్యల్లో పడినప్పుడు దేవుడు మనకు సహాయం చేయడా? చేస్తే ఎందుకు చేస్తాడు అనే విషయాలు మనం కానీ ఆలోచన పరిశీలన చేద్దాం. బైబిల్లో ప్రతి భక్తుని జీవితం మనము ధ్యానిస్తూ ఉన్నాం. మరి నీతిమంతులైన భక్తుల జీవితాల్లో కూడా వారు సమస్యల్లో పడినప్పుడు, సమస్యల్లో పడ్డారు. ఆ సమస్యల్లో, కష్టాల్లో పడినప్పుడు ఏం జరిగింది అనే విషయాన్ని మనం తెలుసుకుంటే మనం కూడా ఈ భూమి మీద ఉన్న బ్రతుకులో కష్టాలు, సమస్యలు మన వద్దకు వస్తాయి. మనం వాటిని ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి మనం కూడా ఆ యొక్క సమస్యల్లోంచి, కష్టాల్లోంచి బయటపడడానికి బాగుంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎక్కువ మంది ఏం చేస్తారంటే మనకొచ్చిన కష్టాన్ని మాత్రమే చూస్తూ ఉంటారు. ఆ సమస్యను చాలా పెద్దదిగా చూస్తూ ఉంటారు. కానీ ఆ సమస్య కంటే దేవుడు పెద్దవాడు అనే నమ్మకం చాలామందిలో ఉండదు. ఆ సమస్యను దేవుడు తీర్చగలడు అనేటటువంటి నమ్మకం చాలామందిలో ఉండదు. కృంగిపోవడానికి, బాధపడడానికి, నిరుత్సాహపడడానికి కారణము ఇదే. మన జీవితంలో ముందుకు వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే మనం ప్రార్థన చేస్తే, సరైన రీతిలో ప్రార్థన చేస్తే, సరైన రీతిలో దేవునితో సంబంధం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని కాపాడుతాడు అనే విషయము మనం తీసుకోవాలి ఈరోజు. కాబట్టి చూద్దాం. ఇందాక మనం చదువుతూ ఉన్నాం అపోస్తులుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 26 వచనంలో ఒక మాట చదివి మిగతా ముందుకు వెళ్దాం. దేవుడు తన సేవకుని పుట్టించి, దేవుడట తన ప్రియకుమారుణ్ణి ఈ భూలోకానికి పంపించాడట. మరి యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడని 99% అందరికీ తెలుసు. హిందువులకు కూడా తెలుసు, దేవుణ్ణి నమ్మని వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఇది ఎందుకు అంటే మనల్ని రక్షించడానికే, మన సమస్యల నుంచి తొలగించడానికే యేసు ప్రభువు
తన ప్రియకుమారుడైన తండ్రి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. ఇది మనం పట్టుకోవాలి. దేవుడు తన ప్రియకుమారుణ్ణి పంపించాడు కదా! దేనికి అంటే మన సమస్యల్లో నుంచి రక్షించడానికి. యేసు అంటే రక్షకుడు అని అర్థం. ఎవరికి రక్షకుడు? తనను ఆశ్రయించి, అయ్యా నువ్వు నన్ను కాపాడు, నువ్వు చెప్పినట్లుగా బ్రతుకుతాను అనేవారికి దేవుడు రక్షకుడు. ఏమ్మా? కాబట్టి తన సేవకును పుట్టించి మీలో ప్రతివానిని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపేనని చెప్పాను. చూడండి, దేవుడు ఏ కోణంలో ఆలోచిస్తున్నాడో ఆ కోణాన్ని మనం పసిగట్టాలి. దేవుడు ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికను మనం తెలుసుకోవాలి, నమ్మాలి, దాన్ని మనం ఉపయోగించుకోవాలి. మన మైండ్లోనే మనం ఉంటే మనకు కార్యాలు ఎలా జరుగుతాయి? దేవుని యొక్క మనస్సును మనం ఎరగాలి. ఇక్కడ అపోస్తలుల కార్యంలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రతి వాణిని అంటే భూమి మీద ఆయన పుట్టించిన ప్రతి మనిషి విషయంలో దేవుడు ఒక కోరిక, ఒక సంకల్పం కలిగి ఉన్నాడట. ఏంటది? దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు. దేవుడు ప్రతి మనిషిని ఆశీర్వదించాలనే ప్రణాళిక దేవుడికి ఉందట. ప్రతి సమస్యలో నుంచి మనిషిని బయటికి తీసుకురావాలి అనే ఆలోచన దేవుడికి ఉందట. ప్రతి మనిషిని కాపాడాలని దేవుడు ఆలోచిస్తున్నాడట. మరి దేవుడు మనల్ని కాపాడాలనుకుంటున్నప్పుడు ఆయన ఏ విధంగా కాపాడాలనుకుంటున్నాడో అది మనం గుర్తించడం ముఖ్యం. మన జీవితంలో ముఖ్యమైన విషయాన్ని మనం వదిలేసి సమస్యల్లో పడి ఆ సమస్యలు ఎలా పోతాయో దాని గురించి ఆలోచించకుండా మనం బాధపడుతూ ఉంటాం ఆ సమస్యను చూస్తూ. అయితే దేవుడు ఒక మనిషిని సమస్యల్లోంచి బయటికి లాగాలి అని అనుకుంటున్నాడు అని చాలామంది తెలుసుకోకుండా ఉంటారు. చూడండి, అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఇదిగో ఇందాక పిల్లలు అన్నారు, పాపం అంటే ఏంటి? దేవుని మాట వినకపోవడం. పాపం అంటే ఏంటి? ఆయన ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకకపోవడం వలన సమస్య వచ్చింది మనకి. ఎప్పుడైనా ఆలోచించారా? నా జీవితంలో సమస్య ఎందుకు వచ్చింది? సమస్యను చూస్తున్నావు రైటే, కానీ ఆ సమస్యకు ముందు, ఆ సమస్యకు పరిష్కారం ఏంటి? రోగం ఉంది, అప్పులు ఉన్నాయి, ఇంట్లో అవసరాలు ఉన్నాయి, లేదా పిల్లల పెళ్ళిళ్ళు, చదువులు, రకరకాల సమస్యలు ఉన్నాయి. కరెక్టే. ఈ సమస్యకి కారణం ఏంటి అసలు? ఈ సమస్య ఎలా పరిష్కరించబడుతుంది? ఆ సమస్యలోంచి మనం బయటికి ఎలాగా రాగలము? అసలు రాగలమా లేదా? ఇవి మనం ఆలోచించాల్సిన విషయాలు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఆశీర్వదించాలనుకుంటున్నా, ప్రతి మనిషిని నేను ఆశీర్వదించాలనుకుంటున్నా, కానీ ఎప్పుడు ఆశీర్వదిస్తాను? ఎలాగ ఆశీర్వదిస్తాను? ఆయన అంటున్నాడంటే, దుష్టత్వము నుండి మళ్లించుట వలన. మనం ఒక స్థితిలో ఉన్నాం. భూమి మీద ఉన్న మానవులందరూ కూడా ఒక స్థితిలో ఉన్నారు. ఏం స్థితి అది? దేవుని మనస్సును ఎరగని స్థితి, నిజమైన దేవుణ్ణి ఎరగని స్థితి, దేవుని యొక్క శక్తిని ఎరగని స్థితి, దేవుని యొక్క ప్రణాళిక ఎరగని స్థితిలో ఉన్నాం. దేవుని యొక్క ప్రణాళికను ఎరగకుండా ఉన్నాం కనుక మనకు సమస్యల్లో వచ్చినప్పుడు ఆ సమస్యలను చూసి మనం బాధపడుతున్నాం. ఈరోజు దేవుడు మనిషిని సమస్యల్లోంచి బయటికి తీసుకొస్తున్న విధానాన్ని మనం కానీ ఆలోచన చేస్తే, దేవుడు ప్రతి మనిషిని రక్షించాలనుకుంటున్నాడట. కానీ దేవుడు మొట్టమొదట మనిషిని రక్షించాలనుకున్నది దేని విషయంలో అంటే దుష్టత్వం విషయంలో అట. మొట్టమొదట అసలు మనం సమస్యల్లో పడిందే పాపం విషయంలో. అంతే కదా? ఇప్పుడు దేవుని గురించి నువ్వు బతుకుతూ సువార్త చేస్తుంటే ఎవరైనా కొట్టారనుకో, అయ్యో నన్ను కొట్టేశారని బాధపడే స్థితి అక్కడ ఉండదు. కారణము నేను దేవుడి పని చేస్తున్నాను కాబట్టి
సాతాను పక్షం ఉన్నవారు కొట్టారని అనుకుంటాం. కానీ మన జీవితంలో దుష్టత్వం, సొంత ఆలోచన, సాతానికి సహకారం అందించుట వలన మనం తెచ్చుకున్న సమస్యలు అవి. ఓకే. ఆ మొట్టమొదటి సమస్య ఏంటి? మన జీవితంలో పాపము తీసివేయబడితే అదంట ఆశీర్వాదం పొందడం. ఇప్పుడు దొంగతనం చేయలేదనుకోండి, పోలీసులు జైల్లో పెట్టరు. దొంగతనం చేశాడు, పోలీసులు పట్టుకున్నారు, జైలుకి తీసుకెళ్ళారు. అక్కడ శిక్ష విధించబడింది. జైల్లో కొంతకాలం నువ్వు చేసిన నేరానికి నీకు జైల్లో పెడుతున్నామని చెప్పారు. కొంతకాలం అయిన తర్వాత అతన్ని వదిలేసారు. వదిలేసిన తర్వాత ఈ దొంగ ఏం చేయాలి? ఇక దొంగతనం చేయకూడదు. మళ్ళా దొంగతనం చేస్తే ఏం చేస్తారు పోలీసులు? తీసుకెళ్ళి జైల్లో పెడతారు. ఇదే తతంతు అవుతుంది అనుకో. దొంగతనం చేయడం, జైల్లో పెట్టడం, దొంగతనం చేయడం, జైల్లో పెట్టడం, ఇదే అవుతుంటుంది. మరి దొంగ జైలుకి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? దొంగతనం చేయకుండా ఉండాలి. మన జీవితంలో కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అదేంటంటే ప్రతి మనిషి జీవితంలో అసలు ఫస్ట్ దేవుడు ఒక మనిషి విషయంలో ఏమనుకుంటున్నాడంటే ప్రతి మనిషి దుష్టత్వము నుండి, పాపము నుంచి బయటపడాలి. పాపము నుంచి బయటపడితే అదే ఆశీర్వాదం. పాపము నుంచి బయటపడితే దేవుని ఆశీర్వాదం. ఈ సమస్యను మనం అనేకులు ఆలోచించడం లేదు. మనం ఏం చేస్తున్నామంటే రోగాన్ని చూస్తున్నాము, అప్పును చూస్తున్నాము, ఇంట్లో సమస్యలు చూస్తున్నాం, మిగతావన్నీ చూస్తున్నాం. కానీ పరిష్కారం ఏంటి? దేవుడేమో దాన్ని బయటికి తేలేనివాడా? చూద్దాం. ఈరోజు బైబిల్లో కొంతమంది ఏ పరిస్థితుల్లో ఉంచి ఉండగా దేవుడు బయటికి తీసుకొచ్చాడో చూస్తే మనకు కూడా నమ్మకం, ధైర్యం కలిగి ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది. ఓకేనా? యోనా గురించి మీకు అందరికీ తెలుసు కదా. యోనా తెలుసా? తెలుసు. ఈ యోనాతో దేవుడు అన్నాడు, యోనా ప్రవక్త, ఆ యోనాతో దేవుడు అన్నాడు, యోనా నీవు నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ చాలామంది పాపం చేస్తున్నారు, వాళ్ళు పాపం చేస్తూ చనిపోతే నరకానికి వెళ్తారు. కాబట్టి పాపం చేస్తున్న ఆ నినివే పట్టణంలో ఉన్న ఊరు వారందరికీ నువ్వు వెళ్ళి ఈ మాట చెప్పు, మీ ఊరు చాలా పాపంతో నిండిపోయింది కనుక మిమ్మల్ని అందరినీ నేను నాశనం చేయబోతున్నానని చెప్పి నా మాటగా చెప్పమని యోనాకి దేవుడు చెబితే యోనా అక్కడ తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? దేవుని మాట వినలేదు. యోనా దేవుడి మాట వినకుండా తన సొంత నిర్ణయంతో ఇంకొక చోటకి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. చూడండి ఒకసారి 1వ అధ్యాయం యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం చదవండి ఒకసారి. యోనా ఇంకొక చోటకు వెళ్తూ ఉంటే దేవుడు భయంకరమైన తుఫాన్ రప్పించి యోనాని నినివే పట్టణానికి తీసుకెళ్లాలన్న ప్రణాళిక కలిగి ఉన్నాడు. జాగ్రత్త వినండి. దేవుడు యోనాని నినివేకి పంపించాలని ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ యోనా మాత్రము దేవుడు మాట వినకుండా ఇంకో దారిలో పోవాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే సముద్ర మధ్యములో పెద్ద తుఫాన్ తీసుకొచ్చాడు దేవుడు. ఆ సముద్రంలో ఆ ఓడలో ప్రయాణిస్తున్న వారందరూ కూడా భయపడి వణిగిపోతున్నారు, తమ తమ దేవతలకు మొక్కుతున్నారు. ఎందువల్ల ఈ తుఫాన్ వచ్చింది, మేము చనిపోతామేమో అని చెప్పి తమ తమ దేవతలందరికీ మొక్కుకుంటుంటే తుఫాన్ ఆగడం లేదు, ఇంకా ఎక్కువైపోతుంది. ఆ యొక్క ఓడ ప్రమాదంలో మునిగిపోయే పరిస్థితి వచ్చేసింది. అప్పుడు ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా ఒక మాట అనుకున్నారు, మనం ఒక చీటీ రాద్దాం. ఒకవేళ మనలో ఉన్న వాళ్ళు ఎవరైనా దేవునికి విరుద్ధంగా పాపం చేసి వచ్చున్నారేమో ఈ ఓడలోకి, కాబట్టి ఎవరి పేరున చీటీ వస్తుందో వారు నేరస్తులు, అతని వల్లనే మనకు ఈ తుఫాను, ఈ ప్రమాదం వచ్చిందని కనుక్కోవచ్చు అనుకొని ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా చీటీ రాస్తారు. అందరి పేర్లు, ఆ ఓడలో ఉన్న వారందరి చీటీ పేర్లు రాస్తారు. అప్పుడు యోనా పేరు వచ్చింది. యోనా పేరు వచ్చినప్పుడు యోనాను వాళ్ళు ఎతుకుతుంటారు, ఎక్కడున్నాడు ఈ యోనా అని చూస్తే
ఆ పడవ యొక్క అడుగు భాగానికి వెళ్ళి హాయిగా నిద్రపోతుంటాడు, కింద అడుగు భాగాన. అప్పుడు వాళ్ళు వచ్చి, బుద్ధి లేనోడా, తుఫాన్ ఇంత వస్తుంది, ఇంత భయంకరంగా ప్రమాదంలో ఉంటే నీకు ఎట్లా నిద్ర పడుతుంది నీకు అని చెప్పని యోనాని అని, ఇదిగో ఈ తుఫాన్ రావడానికి కారణం ఎవరని మేము కనుక్కుంటే, చీటీ వేస్తే నీ పేరే వచ్చింది యోనా. నువ్వేమన్నా దేవునికి విరుద్ధంగా చేసి ఏమన్నా ఈ ఓడ ఎక్కావా అని అడిగినప్పుడు వాళ్ళు యోనా నిజంగా ఒప్పేసుకుంటాడు. అవునండి, నేను దేవుడు నన్ను నినివే పట్టణానికి వెళ్ళమంటే నేను తర్షీషు వెళ్ళిపోతున్నాను, వేరే చోటుకి వెళ్ళిపోతున్నాను. ఈ భయంకరమైన తుఫాను ప్రమాదం నా వలనే వచ్చింది, కాబట్టి ఈ ఓడలో నేను ఉంటే మీరు కూడా చనిపోతారు, నన్ను బయట పడేసేసేయండి అని చెప్పి యోనా అంటాడు. అప్పుడు వాళ్ళు బాధపడతారు, అయ్యో ఒక మనిషిని చంపడం ఎట్లాగా, మేము ఎలా చంపగలము అని అన్నప్పుడు యోనా అంటాడు, లేదు లేదు, ఇది నా తప్పే జరిగింది కాబట్టి నన్ను సముద్రంలో పడేస్తేనే మీరందరూ బతికి బాగుంటారు, లేకపోతే మీరు కూడా చనిపోతారని యోనా చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక ప్రార్థన చేస్తారు. చూడండి ఒకసారి 14వ వచనం. కాబట్టి వారు, యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి, ఈ మనుషుని బట్టి మమ్మను లయము చేయకుందువుగాక, నిర్దోషిని చంపితిరి అన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు చూసారా, అన్యులు యెహోవాకి దండం పెట్టారట, ప్రార్థన చేశారట. అయ్యా, ఈ యోనా వల్లనే ఇదంతా జరిగింది అని చెప్పి మాకు అర్థమవుతుంది, యోనా చెప్పాడు కాబట్టి ఇదిగో ఈ యోనా ఏమంటున్నాడంటే నన్ను తీసుకెళ్ళి సముద్రంలో పడేయండి అంటున్నాడు. సముద్రంలో పడేస్తే మరి చనిపోతాడు కదా, కాబట్టి చంపితే ఆ నేరం మా మీద పడుతుంది, కాబట్టి ఆ నేరం మా మీదకు మోపకు ప్రభువా అని దేవునికి ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా ప్రార్థన చేశారు. ఓకే, ప్రార్థన చేసిన తర్వాత ఈ యోనాని తీసుకెళ్ళి సముద్రంలో పడేశారు. పడేసిన తర్వాత ఏం జరిగింది? 17వ వచనం ఇప్పుడు చదవండి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. జాగ్రత్త వినండి, యోనాని సముద్రంలో పడేశారు. సముద్రంలో పడేసేటట్లుగా దేవుడు తుఫాన్ని నడిపించాడు. కారణం ఏమంటే యోనా దేవుని ఇష్ట ప్రకారము, దేవుని నియమం ప్రకారం కాకుండా తన ఇష్ట ప్రకారం వెళుతున్నందువలన సమస్య వచ్చింది, కష్టం వచ్చింది. మరి ఈ కష్టం ఎలాగ తొలగిపోతుంది అని అంటే యోనా చెప్తున్నాడు, చూడండి, నన్ను సముద్రంలో పడేయండి, సముద్రంలో పడేస్తే మీకు కష్టం తొలగిపోద్ది అని చెప్పి యోనా చెప్పాడు. వాళ్ళు దేవునికి ప్రార్థన చేసి యోనాని పడేశారు. కానీ అక్కడ ఏం జరిగిందో చూడండి, దేవుడు యోనాని కాపాడడానికి ఒక పెద్ద తిమింగలాన్ని అక్కడ రెడీ చేసి ఉంచాడు. ఎప్పుడైతే ఈ యోనాని వాళ్ళు సముద్రంలో పడేశారో ఆ తిమింగలం యోనాని మింగేసి తన కడుపు లోపలికి తీసుకుంది. కడుపు లోపలికి తీసుకున్న తర్వాత చూడండి ఒకసారి, యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. 3 రోజులు ఆ యొక్క తిమింగలం పెద్ద చేప కడుపు లోపల యోనా ఉన్నాడట. ఈ యోనా విషయాన్ని మనం ఇప్పుడు ఆలోచన చేస్తే, సముద్రంలోను పడిపోతే చనిపోవాల్సింది యోనా. ఒకటి, చేప మింగేసింది, ఆ చేప మింగినప్పుడు ఆ లోపల గాలి ఆడక చనిపోవాల్సింది యోనా. కానీ యోనా చేప కడుపులో నుండి బయటకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి, ఆ మాట ఉంటుంది 3వ అధ్యాయము 2వ అధ్యాయము 10వ వచనం. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేశాను. చూసారా, జాగ్రత్తగా యోనానట లోపల ఆ యొక్క చేప కాపాడుతూ ఉందంట. యోనా ఆ చేప కడుపు లోపల చేస్తున్న పని ఏంటి? ఏం పని చేస్తున్నా చూడండి, 8-9.
8వ వచనం 9వ వచనం 2వ అధ్యాయం. అసత్యమైన అసత్యమైన వ్యర్థ దేవతల యందు వ్యర్థ దేవతల యందు లక్ష్యము ఉంచువారు తమ కృపాధారమును ఆ విసర్జింతురు. చూసారా, యోనా ఒక మాట అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు, అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జించుతురు. దేవుణ్ణి కాకుండా, దేవుని మీద ఆధారపడకుండా ఈ లోకంలో ఉన్న దేవతల వైపో, ఈ లోకంలో ఉన్న మనుషుల వైపో మనం మనసు పెడితే, ఆధారపడితేనట దేవుని నుండి సహాయం పొందేటటువంటి కృపను కోల్పోతామట. చూసారా, దేవునికి ప్రార్థన చేయకుండా, దేవుడు చెప్పినట్లుగా మనం వినకుండా ఇంకొక రూట్లో వెళ్తే దేవుని యొక్క సహాయం మనం పోగొట్టుకుంటామట. దేవుడు నియమించిన నియమం ప్రకారం మనం బతికితేనే దేవుని యొక్క సహాయం మనకుంటుంది, దేవుడి యొక్క సహాయం మనకు అందుతుంది. ఈ యోనా ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను మీరాడో సమస్యలు చుట్టుముట్టాయి యోనాని. ప్రేమైన దేవుని బిడ్డలారా, చేప కడుపులో నుండి యోనాని దేవుడు బయటికి తీసుకొచ్చేసాడు. 3 రాత్రి పగళ్ళు యోనా చేప కడుపులో ఉన్నాడు. తుఫాను సముద్రపు ఒక సముద్రంలో వేయబడ్డాడు. అయితే గుర్తుపెట్టుకోండి, చేప కడుపులో నుండి యోనా బయటికి వచ్చాడు. చేప కడుపులో నుండి యోనాని దేవుడు బయటికి తెచ్చాడు. ఇది అసలు జరిగే పనేనా? దేవుడు చేస్తే జరుగుతుంది. మీరేం చేస్తున్నారంటే, ఏ ఆలోచనలో ఉన్నారంటే, ఈ అప్పులోంచి నేను బయటపడగలనా? ఈ రోగంలోంచి నేను బయటపడగలనా? ఈ చెడిపోయిన జీవితంలోంచి నేను బయటపడగలనా? పడగలవు. ఎలాగా? యోనా చేసినట్టు చేస్తే. ప్రభువా, నీ నియమానికి నేను విరుద్ధంగా ప్రవర్తించి సమస్య తెచ్చుకున్నా. నాకు అది అర్థమైంది. యోనాకి ఏం అర్థమైందంటే, దేవుడు చెప్పిన మాట విననందువలన నేను కష్టాల్లో పడ్డానన్న సంగతి అర్థమై ప్రార్థన చేస్తున్నాడు. యోనా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును, నేను మొక్కుకొనిన మొక్కుబళ్లను చెల్లింపక మానను. బాప్తిసం తీసుకున్న రోజున యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించాను. చూసారా, బాప్తిసం తీసుకున్న రోజున మనం దేవుడితో ఒక నియమం పెట్టుకున్నాం, నిబంధన చేసుకున్నాం. ఏమని? కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిన్ను విడవను, చనిపోయే పరిస్థితి వచ్చిన సంఘాన్ని విడవను, ఆరాధన వినవడం, ప్రార్థన విడవను అని మనం దేవుడితో ఒక నిబంధన చేసుకున్నాం. ఏం నిబంధన అంటే, నీకు నచ్చని పాపము నేను చెయ్యను అనేది నిబంధన. నిన్ను బాధ పెట్టేది, కష్టపెట్టేది నేను చెయ్యను అన్నది నిబంధన. ఆ నిబంధనలో నిలబడితే విషయం వేరేగా ఉంటుంది. కానీ ఆ నిబంధనలో మనం నిలబడకపోతేనే సమస్యలు వస్తాయి. దేవునికి యోనా ప్రార్థన చేశాడు, ప్రభువా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, ఇక నుంచి నువ్వు చెప్పినట్లుగా వింటానని చేప కడుపు లోపల ప్రార్థన చేస్తుంటే యోనా చేప జాగ్రత్తగా తీసుకెళ్లేటట్లుగా దేవుడు చేపకు ఆజ్ఞ ఇచ్చాడు. యోనా చేప కడుపులో నుంచి, సముద్రపు అగాధములో నుంచి బయటపడ్డాడు. నెంబర్ 1, సముద్రంలో పడితే చనిపోవాలా, చేప మింగేస్తే చనిపోవాలి. కానీ సముద్రంలో పడిన, ప్రమాదంలో పడిన, ప్రాణాపాయ ప్రమాదంలో పడిన, చేప కడుపులో పడిన దేవుడు యోనాని బయటికి తీసుకొచ్చాడు. కారణము, యోనా తన తప్పు తెలుసుకొని దేవుడు చెప్పినట్టుగా బతకాలన్న నిర్ణయం, ప్రార్థన చేయడమే. దుష్టత్వము నుంచి మళ్లించుట వలన ఆశీర్వాదం, దుష్టత్వం నుండి బయటికి రావడం వలన, అసలు పాపంలో నుంచి బయటికి రావడమే ఆశీర్వాదం. డబ్బు వస్తే, ఆరోగ్యం ఉంటే, అందం ఉంటే, బలం ఉంటే, ఉద్యోగం ఉంటే ఆశీర్వాదం అని మీరు అనుకుంటున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడు? ఒకడికి నీతివంతమైన జీవితం ఏర్పడుటయే ఆశీర్వాదం అంటున్నాడు. ఇది మీరు గుర్తించారా?
ఓహో, ఒకడు నీతిమంతుడైతేనే అతడు ఆశీర్వదింపబడిన వాడని అర్థం అంటున్నాడు దేవుడు. నెంబర్ 1, చేప కడుపులో నుంచి యోనాని బయటికి తీసుకొచ్చి ఉన్న దేవుడు నీ సమస్యల్లోంచి బయటికి తీసుకురాడా? నువ్వు యోనా చేసినట్లుగా చేస్తున్నావా? ఎలాగైనా ఈ సమస్యల్లోంచి నేనే నా బలంతో నా జ్ఞానంతో బయటికి రావాలనుకుంటున్నావా? మనం యోనా వల్లే చేయవలసి ఉంది. యోనా తప్పు చేశాడు, తప్పు వలన సమస్యల్లో ఇరుక్కున్నాడు. మరి ఎలా బయటపడ్డాడు? సరిదిద్దుకున్నాడు. ప్రభువా, నువ్వు ఇంకొక ఊరికి వెళ్ళమంటే నేను ఇంకొక ఊరికి వెళ్తున్నాను, నా తప్పు జరిగిపోయిందయ్యా అని తన తప్పు దిద్దుకున్నందువలన సముద్ర ప్రమాదంలో నుంచి, చేప కడుపులో నుంచి దేవుడు యోనాని బయటికి పడేశాడు, బయటికి తీసుకొచ్చాడు. మరి నీ యొక్క సమస్య ఇంతకంటే ఇంకా గొప్పదా? ప్రమాదం అయిందా? ఒకటి. రెండో విషయం చూద్దాం. దానియేలు గురించి మనం వినున్నాం కదా. దానియేలు సింహాల బోనులో పడవేయబడ్డాడు. దానియేలు సింహాల బోనులో పడవేయబడ్డాడు. చదువు ఆ మాట. 6వ అధ్యాయం చూడండి ఒకసారి. 6వ అధ్యాయం, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. 6వ అధ్యాయము 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడదోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పగా. ఇక్కడ దానియేలు పాపం చేయలా. దానియేలు ఏం చేస్తున్నాడంటే ప్రతిరోజు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు చెప్పినట్టుగా బతుకుతున్నాడు. కానీ సమస్య వచ్చింది. ఎవరి నుంచి సమస్య వచ్చింది? సాతాను అనుచరుల నుంచి సమస్య వచ్చింది. ఇందాకేమో యోనా తనంతట తాను తప్పు చేసి సమస్య తెచ్చుకుంటే తిరిగి మారు మనసు పొందితే దేవుడు కాపాడాడు. కానీ ఇక్కడ దానియేలు గారు ఏం చేస్తున్నారంట? ప్రతి దినము 3 సార్లు దేవునికి ప్రార్థన చేస్తున్నారట. కొంతమంది దుష్టులకు, సాతాను అనుచరులకు ఈ దానియేలు అంటే కోపం వచ్చేస్తుంది. ఎందుకు? మంచోడుగా ఉన్నాడు, లంచం తీసుకోడు, అన్యాయం చేయడు, ఎవరికి కీడు చేయడు. వాళ్ళు చేస్తున్న తప్పులన్నీ రాజు దగ్గర బయట పెట్టేస్తున్నాడు దానియేలు. వాళ్ళకి కోపం వచ్చేసింది దానియేలు మీద. ఈ దానియేలు లంచం తీసుకోవడం లేదు, మమ్మల్ని తీసుకోకుండా చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు మమ్మల్ని, రాజు దగ్గర మంచి పేరు తెచ్చేసుకున్నాడు అని వాళ్ళకి అసూయ కలిగి రాజు దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే, రాజా నీకు మాత్రమే నమస్కరించాలా, ఇంకెవ్వరికి నమస్కరించకూడదు అనే ఆజ్ఞ దయచేసి ఇవ్వు అని చెప్పని రాజుని బలవంతం పెట్టి ఆ ఆర్డర్ వచ్చేటట్టు చేస్తారు. దానియేలుని చంపాలని దానియేలు మీద కుట్ర పన్ని. ఓకే, ఎప్పుడైతే ఈ యొక్క రాజు ఆలోచిస్తాడు, సరే ఆలోచించి మళ్ళా ఆ ఆజ్ఞ ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత ఈ దానియేలు తన అలవాటు ప్రకారము, దేవుని ఆజ్ఞ ప్రకారము ముమ్మారు ప్రార్థన చేస్తుంటే వీళ్ళు చూసి, చూడు రాజా, నువ్వు ఆజ్ఞ ఇచ్చావు కదా, నీకే నమస్కారం చేయాలి కానీ ఇంకెవరికి దండం పెట్టకూడదంటే ఈ దానియేలు చూడు తన దేవుడికి దండం పెడుతున్నాడు, నీకు దండం పెట్టకుండా. అంటే నీ ఆజ్ఞను మీరాడు, నువ్వంటే భయం లేదు, నువ్వంటే గౌరవం లేదు, కాబట్టి తనని శిక్షించు అని చెప్పి వాళ్ళందరూ, ఆ దుష్టులందరూ కూడా రాజుతో చెప్తారు. కానీ రాజు దానియేలు ఎలాంటి వాడో తెలుసు, దానియేలు చాలా మంచోడు అని రాజుకు తెలిసి చాలా బాధపడతాడు. కానీ ఆజ్ఞ ఇచ్చేసి ఉంటాడు. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే దానియేలుకి ఆర్డర్ ఇస్తారనమాట, సరే పడేసేయండి సింహాల బోనులో అని చెప్పాను. ఈ దానియేలుని తీసుకెళ్ళి సింహాల బోనులో పడేస్తారు. ఈ సింహాల బోనులో నుంచి, సింహాల దగ్గర నుంచి దేవుడు దానియేలుని బయటికి తీసుకొచ్చాడు. చూడండి ఆ మాట ఉంటుంది ఒకసారి. 22వ వచనం, అదే 6వ అధ్యాయములో. గనుక ఆయన తన దూతను పంపించి సింహములు ఏ హానియు నాకు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా. చూసారా, సింహాల దగ్గర నుంచి అసలు బయటికి రావడం అంటే చిన్న విషయమా? సింహాలు అసలు వదిలేస్తాయా?
మరి నీ సమస్య సింహాల కంటే పెద్దదా? సముద్ర అగాధము కంటే పెద్దదా? సింహాల బోనులో నుంచి దానియేలును దేవుడు బయటికి నడిపించాడు, కాపాడాడు, బయటికి తీసుకొచ్చాడు. మరి నువ్వేమనుకుంటున్నావు? ప్రభువా, యోనాను కాపాడావు కానీ నన్ను కాపాడలేవు అనుకుంటున్నావా? దానియేలుని కాపాడావు కానీ నన్ను కాపాడలేడు అనుకుంటున్నావా? ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు శక్తిమంతుడు, రక్షకుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. ఆయన ఒక్క మాట చెబితే పనులు జరుగుతాయి. రెండోదిగా మనం చూస్తున్నాము, దానియేలు సింహాల నోట నుంచి బయటపడ్డాడు. మరి నిన్ను బయట పెట్టడా దేవుడు? ఎందుకు దానియేలుని సింహాల బోటులోంచి బయటికి తీసుకొచ్చాడు దేవుడు? ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు దానియేలు. దేవుడు నియమం ప్రకారం బతుకుతున్నాడు దానియేలు. దుష్టత్వంలో లేడు దానియేలు. దేవునికి బాధ కలిగించే జీవితంలో లేడు దానియేలు. దానియేలు దేవుడు చిత్తానుసారంగా నడుస్తున్నాడు కాబట్టి దానియేలుకి సమస్య వచ్చినప్పుడు దేవుడు సింహాల బోనులోంచి దానియేలుని బయటపడేశాడు. మరి నువ్వు ఎలా పడతావు బయట? చూడు, కారణాలు చూడండి ఒకసారి. నీతిమంతులకి సమస్య వస్తుంది, పాపులకి సమస్య వస్తుంది, కానీ రక్షించాల్సింది దేవుడు. రెండవదిగా, సింహాల బోనులో నుంచి దేవుడు బయటికి తీసుకొస్తే నీ సమస్యలోంచి దేవుడు బయటికి తీసుకురాడా? సమస్యల్లో పడినప్పుడు యోనా ఏం చేశాడు? సమస్యల్లో పడినప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడు? రెండోది. మూడవదిగా, కొత్త నిబంధనకు వచ్చేసేయండి. యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 39వ వచనం చూడమ్మా. యోహాను సువార్త రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా? ఇప్పుడు ఈ బైబిల్లో ఉన్న మాటలన్నీ దేవుడు మనతో చెప్పినవే కదా, మనకు చెప్పినవే కదా. బైబిల్లో ఆయన నువ్వు ఇలా బతికితే బాగుంటావు, నువ్వు ఇలా బతికితే నేను నిన్ను కాపాడుతాను అని మనకు చెప్పినవే కదా, మనకు చేసిన సహాయమే కదా ఈ వాక్యము. దేవుడు లాజరు చనిపోయాడు. చనిపోయి 4 రోజులు అయిపోయింది. చనిపోయిన రోజుకే రాత్రికే శవం కుళ్ళిపోయి కంపు వస్తుంటుంది, అవునా? అందుకే ఫ్రిడ్జ్ డబ్బాలో పెడతారు ఆ బాక్సులో, రెండో రోజుకి పనికి రాదని, భయంకరంగా పరిస్థితి ఉంటుందని. ఓకే, చనిపోయి 4 రోజులు అయిపోయింది. ఎవరు? లాజరు. చనిపోయి 4 రోజులు అయ్యి సమాధి లోపల ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఆ సమాధి దగ్గరకు వచ్చి అంటున్నాడు, మార్తా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని నేను నీతో చెప్పలేదా? మార్త అనుమానంతో ఉంది. మార్త ఇంకొక రకంగా ఆలోచిస్తుంది. ప్రభువా, ఆ పునరుత్థాన దినమందు అందరూ బతుకుతారు, నేను నమ్మిన వాళ్ళ నువ్వు చెప్పావు కాబట్టి ఆ రోజు బతుకుతాడులే అనుకుంటుంది మార్త. కానీ ఆ రోజైనా ఈ రోజైనా ఏ రోజైనా బతికించగలిగిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తుని మార్త గుర్తించలేకపోయింది. దేవుడు యేసు ప్రభు మార్తతో అన్న మాట, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. నీ కష్టాలను చూసావు కానీ నమ్మకం లేకుండా ఉందేమో. నీ సమస్యలను చూస్తున్నావు కానీ ఈ సమస్య పోదేమో, ఈ రోగం పోదేమో, ఈ బాధలు ఇంకా పోవేమో అని అనుమానంతో ఉన్నావేమో. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, నీవు నమ్మిన ఎడల మహిమను చూస్తావు. అంటే నువ్వు నమ్మితే కార్యాన్ని చూస్తావు. ఎందుకు నాపై నమ్మకం లేదు నీకు? మరి మార్త, నా మీద ఎందుకు నమ్మకం లేదు నీకు? ఒకసారి మనం కూడా సమస్యలను చూసి దేవుని మీద నమ్మకం పెట్టాల్సినంత నమ్మకం పెట్టం. దేవుడి మీద ఆధారపడం.
దేవునికి పూర్తిగా విడిచిపెట్టాం. మనం ఏం చేస్తుంటామంటే ఆ సమస్యను నేనే భరించాలేమో, నేనే తీసేయలేమో, నా వల్లనే అయ్యిద్దేమో, ఎలాగయ్యిద్ది ఈ ఈ తర్జన భర్జనలో మనం ఉంటాం. మార్తతో అంటున్నాడు ప్రభు. చదవమ్మా, తర్వాత చదువు. నీవు నమ్మిన ఎడల ఆ, దేవుని మహిమను చూతువని ఆ, నేను నీతో చెప్పలేదా నేను? అని ఆమెతో అనెను. ఆ, అంతటా వారు ఆ. ఆ రాయి తీసివేసిరి. 43వ వచనం కూడా. ఆయన అలాగూ ఆ, చెప్పి ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కట్టబడిన వాడై వచ్చెను. చూసారా ఎలాంటి కార్యం దేవుడు చేశాడు? మనమేమో ఇంకా చనిపోలేదు, కానీ చనిపోతామేమోనన్న భయం ఉంటుంది రోగం వస్తే, సమస్యలు వస్తే. కానీ చనిపోయి 4 రోజులై కుళ్ళిపోయిన లాజర్ని యేసు ప్రభు బయటికి తీసుకొచ్చాడు. సమాధిలోంచి బయటికి తీసుకొచ్చాడు. మరణంలో నుంచి జీవంలోకి తీసుకొచ్చాడు. మరి నువ్వు దేనికి భయపడుతున్నావు ఇంకా? నమ్మిన ఎడల మహిమను చూతువు. మనం సమస్యను చూస్తున్నాం కానీ యేసు వైపు చూడడం లేదు. యేసు బలాన్ని, యేసు శక్తిని, యేసు ప్రేమను, ఆయన కనికరాన్ని, ఆయన కృపను మనం చూడడం లేదు. మనం మన బలాన్ని, మనుషుల బలాన్ని చూస్తున్నాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఎంత డబ్బైనా నీకు పెడతానయ్యా, నువ్వు ఏం చెబితే అది చేస్తానయ్యా అని డాక్టర్ని, మనిషిని బతిమలాడతాం. కానీ తప్పేం లేదు. కానీ ఆ డాక్టర్ కంటే గొప్పోడు, ఆ డాక్టర్ని చేసిన దేవుడి వైపు మనం ఎందుకు అలా చేయము? దేవా, నువ్వు కాపాడగలిగిన వాడవు కదా, నువ్వు సమస్యను తీయగలిగిన వాడవు కదా అని మన జీవితంలో ఏర్పడిన సమస్యను దేవుని దగ్గరే నువ్వే చేయాలి అని పట్టు వదలక ఎందుకు ప్రయత్నించము? మూడో వ్యక్తిగా చూస్తే సమాధిలో నుంచి దేవుడు లాజర్ని బయటికి తీసుకొచ్చాడు. మరి నీ సమస్యల్లోంచి దేవుడు బయటికి తీసుకురా. ఇంతకంటే ఇంకా పెద్ద సమస్యలు ఉన్నాయి నీకు. చనిపోయిన వాడిని తిరిగి బతికిచ్చాడు. ఇంతకంటే పెద్ద సమస్య ఏమైనా ఉందా నీకు ఇంకా? కారణము ఏంటి? ఎందుకు మనం బాధపడడానికి కారణము దేవుని మీద నమ్మకం లేక. మనం బాధపడడానికి కారణము దేవుడు మాట వినక. మార్తతో అంటున్నాడు, మార్తా, నమ్మిన ఎడల మహిమ నన్ను నమ్మమ్మా, నా మాట నమ్మమ్మా అంటున్నాడు దేవుడు. మూడో వ్యక్తి. ఇంకో వ్యక్తిని చూపిస్తాను చూడండి ఒకసారి. యోహాను సువార్త, అదే యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. అదే యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా? 38 సంవత్సరాలు అయింది. అప్పటికే ఆ రోగం వచ్చి వ్యాధితో అతను బాధపడుతున్నాడు. ఏమండి, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలకే బాధపడతారు. 38 సంవత్సరాలు అయిందట అతనికి రోగం వచ్చి. కానీ అతను ఏం చేస్తున్నాడంటే, ఈ రోగంలో నుంచి దేవుడు నన్ను బయట పడవేయగలడనే నమ్మకంతో కోనేటి దగ్గర ఉన్నాడు. బేతస్తా అనే కోనేటి దగ్గర. ఎక్కడున్నాడమ్మా? నువ్వు చర్చి దగ్గర ఎందుకు ఉండవు ఆ నమ్మకంతో? నువ్వు వాక్యం దగ్గర ఎందుకు ఉండవు ఆ నమ్మకంతో? ఎవరూ లేరు, ఆ నీళ్లలోకి దిగే లోపల వేరే వాళ్ళు వచ్చి దిగిపోతున్నారు, వాళ్ళు స్వస్థతలు అవుతున్నారు. కానీ ఇతను మాత్రం 38 సంవత్సరాల నుంచి పక్కనే ఉన్న ఆ నీళ్ళల్లోకి దిగలేకపోతున్నాడు. కానీ 38 సంవత్సరాలు అయింది. 38 సంవత్సరాలు అయినా ఇతని నమ్మకం పోలా. చూడండి ఒకసారి. ఏం నమ్మకం ఉండి 38 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు చెప్పండి? ఏం నమ్మకంతో అమ్మా? ఏదో ఒక రోజు దేవుడు నన్ను కాపాడతాడు, ఎలాగైనా కాపాడతాడు. మనం మాట్లాడేటప్పుడు భయంగా, అయ్యా అయ్యిద్దో కాదో, చేస్తాడో చేయడో. దేవుడి మీద అనుమానమా? దేవుని యొక్క బలం మీద అనుమానమా నీకు? 38 సంవత్సరాలు వెయిటింగ్లో ఉన్నాడు ఆ వ్యక్తి.
38 సంవత్సరాలు వెయిటింగ్లో నమ్మకంలో ఉన్నాడని యేసు ప్రభు పరలోకములోంచి దిగి వచ్చి కోనేటి దగ్గరికి వెళ్ళాడు. అతని కోసమే వెళ్ళాడు. యేసు ప్రభు చేసిన కార్యాలన్నిటిలో ఇదొక భాగం. 38 సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతున్న వాడిని స్వస్థపరిచే కార్యక్రమం ఉంది ఆయనకి. దుష్టత్వం నుంచి మళ్ళించి ఆశీర్వదించాలని దేవుడి యొక్క ప్రణాళిక ఉంది మనలందరి మీద. మనం ఎందుకు ఆశీర్వాద కారణంగా లేము అంటే పాపము, దేవునికి విరుద్ధమైన జీవితం, దేవుని మీద నమ్మకం లేని జీవితం. నాలుగో వ్యక్తిగా ఈ యొక్క 38 సంవత్సరాల రోగి స్వస్థపడ్డాడు. రోగంలోంచి బయటకు వచ్చేసాడు. 38 సంవత్సరాల రోగంలోంచి బయటికి వచ్చేసాడు. నీకు వచ్చి రోగం ఎంతకాలం ఏం చెప్పండి? నీకున్న రోగం ఎంతకాలం నుంచి ఉంది? ఎంతకాలం నుంచి ఉన్నా దేవుడు స్వస్థపరచగలడు. చిన్నదైనా పెద్దదైనా ఏదైనా దేవునికి సాధ్యమే. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డారా, నీ సమస్యను నువ్వు చూస్తున్నావా? ఇంకా చూడండి, సమస్యల్లో పడి బయటికి నడిపింపబడిన వాళ్ళు, సమస్యలోంచి బయటకు వచ్చిన వాళ్ళని గమనిస్తే ఎలా బయటపడ్డాడో చూడండి ఒకసారి. ఈ వ్యక్తి కూడా 8వ వచనం ఒకసారి చూడండి. చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి నడిచెను. చూడండి ఒకసారి. విశ్రాంతి దినము. కాదు 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడిగాను. దేవుడు ఇప్పుడు నన్ను అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే, నీకు మనశ్శాంతి కావాలా? మనశ్శాంతి పొందాలని ఉందా? నీ జీవితం బాగుండాలని ఉందా? నీ కుటుంబం బాగుండాలని ఉందా? నీ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల్లోంచి బయటపడాలని ఉందా అని ఆ రోగిని అడిగినట్టు మనల్ని కూడా అడుగుతున్నాడు. ఒకవేళ నేను సమస్యలోంచి బయటపడాలని నీకు ఆలోచన ఉంటే ఏం చేయాలి? కింద వచనం చదవండి. ఆ రోగి 7వ వచనం. అయ్యా అంటే తండ్రి, అయ్యా అంటే నాన్న కదా. తండ్రి, దేవా, నీళ్లు కదిలింపబడిన చూడండి ఒకసారి మాటలు చూడండి. అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు లేడు గనుక నేను వచ్చినంతలో నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అయ్యా అంటున్నాడు. అంటే అయ్యా సహాయం చెయ్యయ్యా, నాకెవరు చేసేవాళ్ళు ఎవరు లేరయ్యా, నువ్వే చెయ్యాలయ్యా అంటున్నాడు. ఎలా సమస్యలోంచి బయటపడ్డాడంటే దేవుని దగ్గర అడుక్కోవడం, ఆధారపడడం వలన. దేవుడు కనికరించి ఆ 38 సంవత్సరాల రోగిని ఆ రోగంలో నుంచి బయటపడేశాడు. ఏమ్మా? 4వది చివరిగా ఒక స్త్రీని చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి ఒకసారి యోహాను సువార్త, అదే యోహాను సువార్త 4వ అధ్యాయము 16వ వచనం చూడమ్మా. అదే యోహాను సువార్త 4వ అధ్యాయము 16వ వచనం చదవండి తీసిన వాళ్ళు. ఇంటికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పు మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెబుతావనెను. అప్పుడు ఆ స్త్రీ అయ్యా. చూసారా, ఇక్కడ కూడా ఆమె ఏమంటుంది? అయ్యా. అడుక్కునే వాళ్ళు వచ్చేటప్పుడు ఏమని అడుగుతారమ్మా? అర్థమైందా? లేడీ అయితే అమ్మ అంటారు, అదే మగవాళ్ళు ఉంటే అయ్యా అంటారు. అడుక్కునే వాళ్ళలాగా మనం ఉండాలి దేవుని దగ్గర. అమ్మా కొంచెం అన్నం పెట్టమ్మా అంటే మన మనసు కరుగుతుంది. అయ్యా కొంచెం సహాయం చెయ్యి అంటే మన మనసు కరిగిద్ది. యేసు మనస్సు కరగని కఠిన మనస్సా? కాదు కదా. యేసు పరిశుద్ధుడు, మంచోడు కదా ఏమా. కాబట్టి ఈ యొక్క స్త్రీ చూడండి,
అయ్యా నీవు చదువు. ప్రవక్తవని గ్రహించుచున్నాను. నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అని చెప్పింది. చూసారా, గ్రహించేసింది తన యొక్క మనసులో దేవుని గురించి, యేసు ప్రభు గురించి గ్రహించేసింది. ఇప్పుడు 39వ వచనం చదవండి. 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఈమె సమరయ స్త్రీ, వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీ. ఈమె ఈ వ్యభిచారం అనే సమస్యలో నుంచి దేవుడు ఆమెను బయటపడేశాడు. కారణము అయ్యా అంటుంది. కారణము దేవుని మీద ఆధారపడింది. కారణము దేవుణ్ణి నమ్మింది. కారణము దేవుడు చెప్పినట్టుగా దేవుని గురించి ప్రకటిస్తుంది వెళ్ళి. అయ్యో నేను తప్పుడు దాన్నే, నా మాట ఎవరు వింటారు, నన్ను నమ్ముతారా, ఈ డౌట్లు ఏం పెట్టుకోలే. యేసు ప్రభు అర్థమయ్యాడు, ఆయన దేవుడని, ఆయన ప్రవక్త, ఆయన రక్షకుడని అర్థమైపోయింది. తన జీవితం అంతా బయట పెట్టినోడని అర్థమైపోయింది. ఈయన చేతుల్లోనే సమస్తం ఉందని చెప్పి అర్థమైపోయింది. కొండాడబడేసి ఊర్లోకి వెళ్ళింది. ఏం చేయడానికి? దేవుని గురించి ప్రకటించడానికి. ఆ స్త్రీ పాపములో నుంచి బయటకు వచ్చేసింది. ఆ స్త్రీని దేవుడు పాపములోంచి బయటపడేశాడు. పాపపు జీవితంలోంచి, చెడు జీవితంలోంచి, అవమానం పడుతున్న జీవితంలోంచి స్త్రీని బయటకు పడేశాడు యేసు ప్రభు. బయటకు తీసుకొచ్చేసాడు. ఇప్పుడు చెప్పండి, చనిపోయిన వాళ్ళని బయట తీసుకొచ్చాడు. రోగస్తులను రోగం సమస్యలో నుంచి బయటకు తీసుకొచ్చాడు. చెడిపోయిన జీవితంలోంచి బయటకు తీసుకొచ్చేసాడు. సారేపతు స్త్రీ కష్టాల్లో ఉంటే బయటికి తీసుకొచ్చేసాడు. అసలు యేసు ప్రభుకు అసాధ్యమైనది ఏముంది? నేను ముగిస్తున్నాను ప్రేమైన దేవుని బిడ్డలారా. నీ సమస్యను నువ్వు చూస్తున్నావు ఒకటి, ఆ సమస్య నీకు ఎందుకు వచ్చిందో తెలుసుకోవడం లేదు. 2, ఆ సమస్యకు పరిష్కారం ఏంటో దానికి ప్రయత్నం చేయడం లేదు. సమస్య ఎందుకు వచ్చిందంటే పాపం వలన. ఈ సమస్య మనమే తెచ్చుకున్నాం. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే దేవునికి ప్రార్థన చేస్తూ దేవుడు చెప్పినట్టుగా నీతి నియమాలతో మనం బతికితే ఆ సమస్యలోంచి దేవుడు మనల్ని గట్టున పడేస్తాడు. టోటల్గా ఒకటే మాట, యోనాను చూసినా, దానియేలుని చూసినా, లాజర్ని చూసినా, 38 సంవత్సరాల వ్యక్తిని చూసినా, ఈ యొక్క సమరయ స్త్రీని చూసినా, వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తూ అయ్యా మేము ఇంకా పాపం చేయము, మేము ఇంకా నువ్వు చెప్పినట్టుగా బతుకుతాం, మంచి జీవితం బతుకుతాం అనే నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుడు వాళ్ళ సమస్యలోంచి బయటికి తీసుకొచ్చేసాడు. నీ సమస్యకు కారణం ఏంటంటే, మన సమస్యకు కారణం ఏంటంటే, నీతిగా బతికితే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాడు. మనం చాలామంది ఈ బైబిల్ని పక్కన పెట్టేసి మిగతా ఆలోచనలు, మానవుల ఆలోచనలు, మానవుల బలము, మన ధనము చూసుకొని మనం ప్రయత్నం చేస్తుంటాం. కాదు, ఆ వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు సముద్రం నుంచి బయటపడాలని. వాళ్ళ వల్ల కాల. దానియేలుని చంపాలనుకున్నారు సింహాల బోనులో పడేసి, వాళ్ళ వల్ల కాల. 38 సంవత్సరాల నుంచి రోగం ఉన్నా ఆ రోగిని ఆ రోగం చంపల. కారణం దేవుని ఆజ్ఞ లేదు. వ్యభిచారంతో ఊరంతా కూడా చెడ్డ పేరు తెచ్చుకున్న దేవుని ఆజ్ఞ ప్రకారం దేవుడి వైపు మారు మనసు పొంది మంచి పేరు తెచ్చుకునే ఆ ఊరిలోనే అనేకులకు సాక్షిగా మారింది సమరయ స్త్రీ. ఈ పాఠం అంతా విన్న తర్వాత నీకు అప్పు సమస్య ఉండొచ్చు, అనారోగ్య సమస్య ఉండొచ్చు, భర్త సమస్య ఉండొచ్చు, భార్య సమస్య ఉండొచ్చు, వీటన్నిటి ఏ సమస్య అన్నా ఉన్నాయి. ఒకటే దానికి పరిష్కారం, దేవుడు చెప్పినట్టుగా నీతిగా బతకడానికి నువ్వు అడుగేస్తే నీ సమస్యలో వచ్చి దేవుడు బయట తీసుకొచ్చేస్తాడు. చెప్పు,
అయితే ఎప్పుడు లోపల? చనిపోయే లోపల. ఎప్పుడు వస్తుంది నీకు మరణదినం? తెలియదు. కనుక దుష్టత్వము నుండి మళ్లించుట వలన దేవుడు ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు. దుష్టులకు ఆశీర్వాదాలు ఎందుకు వస్తాయి? రావు. వాళ్ళ పాపం ఎక్కువై నరకానికి వెళ్తారు. ఏమ్మా? కనుక నీ సమస్య ఏదుందో నీకు తెలుసు, నీ మనసుకు తెలుసు. నీ సమస్యలోంచి నువ్వు బయటికి రావాలంటే నీ వల్ల కాదు, నీ వల్ల కానే కాదు. ఈ భూమి మీద ఉన్న ఏ మనిషి వల్ల కాదు. దేవుడే సహాయం చేయాలి. దేవుడు సహాయం చేయాలంటే ఆయనకు మనం నచ్చాలి. ఏం చేస్తే నచ్చుతాం? నీతిగా బతికితే, ఆయన చెప్పినట్టు ఆయన మాట వింటే నచ్చుతాం. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించే సమస్యలోంచి బయటికి తీసుకొచ్చేస్తాడు. ఇది సమస్యకు పరిష్కారం. వాళ్ళ జీవితాల్లో మనం పొరపాట్లు చూసాము. ఆ పొరపాట్లో వాళ్ళు మారు మనసు పొంది నీతిగా బతకడానికి ప్రయత్నం చేసినట్టు చూసాము. దాని ద్వారా వాళ్ళు సమస్యల్లోంచి బయటపడ్డారు దేవుడి వలన అనేది చూసాం. ఓకేనా? కాబట్టి సమస్యకు పరిష్కారము దేవుడే. సమస్యకు పరిష్కారము మన ఆలోచన, మన నిర్ణయమే. నువ్వు ఇంకా ఈ లోకంలో దేవుడికి నచ్చని విధానంగానే బతకాలనుకుంటే ఎప్పటికీ నీ సమస్యలు పోవు. నువ్వు పరలోకం వెళ్ళాలనుకొని ప్రభు పాదాల మీద పడితేనే, నీతిగా బతకాలన్న నిర్ణయం తీసుకుంటేనే దేవుడు ఆనందించి నిన్ను సమస్యలోంచి బయటికి తీసుకొచ్చేస్తాడు. యోనా ప్రార్థన చేశాడు, దానియేలు ప్రార్థన చేశాడు, లాజరు ప్రార్థన చేశాడు, సమరయ స్త్రీ ప్రార్థన చేసింది. ఏమని? అయ్యా నువ్వు చెప్పినట్టు చేస్తాం. దేవుడు చెప్పినట్లు చేయడం మొదలు పెట్టండి. మీ జీవితంలో ఎందుకు సమాధానం రాదో చెప్పు. ఈ నిర్ణయం తీసుకోండి చాలు. ప్రభువా, అయ్యా నువ్వు చెప్పినట్టు చేస్తా, చాలు. ఆ నిర్ణయం తీసుకుంటే నీకున్న సమస్య అది ఏదైనా కూడా దేవుడు బయటపడేస్తాడు. ఏమా? అర్థమైంది అందరికీ? దేవునికి మహిమ కలుగును గాక.